హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన సివిల్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకి 6th జూన్ నుంచి 13th జూలై వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేందుకు అయితే వీలు ఉంది. అండ్ టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసినాడు. అక్టోబర్ 2026లో ఉంటుంది. ఇందాక వీడియోలో నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ సంబంధించిన వీడియో చేశాను. అది మనకు సెప్టెంబర్లో ఉంది ఎగ్జామ్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇందులో మనం సివిల్ అండ్ ఎలక్ట్రికల్ కేటగిరీకి సంబంధించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఇంకా మీరు వీడియోని లైక్ చేయకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టోటల్గా మనం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో మనకి ఇది మల్టీ జోన్ కేటగిరీలో ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 222 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ చూసుకున్నట్లయితే మనకు 18 to 44 years ఏజ్ అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేసినారు. లాస్ట్ మనకి మేలో జియో నంబర్ 86 ప్రకారం 10 years ఏజ్ లిమిట్ అయితే పెంచినారు. కాబట్టి మనకు 34 నుంచి 45 years ఏజ్ అయితే పెంచినారు. సో అది మనకు క్లియర్గా ఇక్కడ జియో నెంబర్ మెన్షన్ చేసినాడు. అండ్ బేసిక్ పే చూసుకున్నట్లయితే మనకి 54,220 రూపీస్ అయితే బేసిక్ పే ఉంటుంది. ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ అలవెన్స్ అన్నీ కలుపుకొని మీకు మంచి శాలరీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా చూద్దాం. సో మనం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ ప్రాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో మనకైతే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబుల్. మెకానికల్ వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వరు, మెకానికల్ వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వరు. ఓన్లీ సివిల్ ఇన్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మాత్రం మీరు ఈ కేటగిరీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది మల్టీ జోన్ ప్రకారం ఉన్న క్యాడర్ కాబట్టి మనం మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 సంబంధించిన ఇది మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 సంబంధించిన క్యాడర్ కాబట్టి మల్టీ జోన్ 1లో మీ డిస్ట్రిక్ట్స్ ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మల్టీ జోన్ 2లో మీరు మీ డిస్ట్రిక్ట్స్ ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోండి. సో మీ డిస్ట్రిక్ట్ అనేది ఏ జోన్ మల్టీ జోన్ 1లో వస్తుందో 2లో వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు. సో మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేసాము. The applicant who has not registered OTR previously has to visit website and fill the OTR form to obtain TGPSC ID. ఎవరైతే ఇప్పటివరకు అయితే OTR అయితే ఫిల్ చేయలేరో వాళ్ళైతే మనకు TGPSC వెబ్సైట్లోకి వెళ్ళి OTR ఫామ్ అయితే ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక TGPSC ఐడి వస్తుంది. తర్వాతే మీరు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా OTR ఫిల్ చేయని వాళ్ళు, OTR అప్డేట్ చేయని వాళ్ళు ఒకసారి మీ OTR అప్డేట్ చేసుకోండి, OTR కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మనకి ఇక్కడ 222 పోస్టులకు సంబంధించి మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2కి సంబంధించిన కేటగిరీ పోస్టులు కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసినాడు, చూసుకోండి. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి ఇది సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో పేపర్ 1లో మీకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సంబంధించి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 minutes టైం ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 150. అండ్ మీ కోర్ సబ్జెక్ట్కి సంబంధించింది పేపర్ 2లో ఉంటుంది. సో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి డిగ్రీ లెవెల్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ఉంటాయి, 150 minutes డ్యూరేషన్ ఉంటుంది, 300 మార్క్స్ ఉంటుంది. టోటల్ మీకు 450 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే మీకు ఉండదు. సో మీకు జనరల్ స్టడీస్లో చదవాల్సిన సిలబస్, సబ్ టాపిక్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినాడు. అండ్ పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేసినారు. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీ చేసుకున్నట్లయితే ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈస్ ₹1,000 ఫర్ OC అండ్ BC అప్లికెంట్స్ అండ్ 500 రూపీస్ ఫర్ SC, ST అండ్ PW క్యాండిడేట్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ చేసుకున్నట్లయితే మనకు ₹1,000 అయితే మెన్షన్ చేసినారు. OC అండ్ BC క్యాండిడేట్కి 500 రూపీస్ అయితే SC, ST అండ్ PW క్యాండిడేట్స్కి. అండ్ ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్ ఉంటుంది. సో మీకు టోటల్గా 1120 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అండ్ అప్లికేషన్ ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్ ఫీలో మనకు ఎగ్జామ్షన్ ఇచ్చినారు అన్ఎంప్లాయ్స్ యూత్కి అందరికీ. సో 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఇచ్చిన 1000 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా చూద్దాము. సో ఇది చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్.
సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మనకి 8th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది, 15th జూలై వరకు అయితే ఉంటుంది. సో దీని ఎగ్జామ్ కూడా మనకి అక్టోబర్లోనే ఉంటుంది. ఓన్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంబంధించిన ఎగ్జామినేషన్ మాత్రం సెప్టెంబర్లో ఉంటుంది. సో టోటల్గా మనం దీనిలో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ బేసిక్ పే చూసుకున్నట్లయితే సేమ్ 54,220 రూపీస్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ 18 to 44 ఇయర్స్. అండ్ మనకి సివిల్లో చూసుకున్నట్లయితే మన మల్టీ జోన్ కేటగిరీ ఉంది. సో మనకి ఎలక్ట్రికల్ కేటగిరీకి సంబంధించిన రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి చూసుకుంటే ఇది స్టేట్ క్యాడర్ పోస్టు. సో మనకి స్టేట్ లెవెల్లో ఉంటుంది కాంపిటీషన్, మల్టీ జోన్ అండ్ జోన్ వైస్ అయితే ఉండదు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే మస్ట్ ప్రాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. సో ఇదైతే క్లియర్గా మనకు స్టేట్ క్యాడర్ పోస్ట్ కాబట్టి, సో ఇది స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కాబట్టి స్టేట్ లెవెల్లో మనకు ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ బీసీ సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మనకు ఒక టేబుల్ అయితే ఇచ్చినారు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూసుకున్నట్లయితే సేమ్ మనకు సివిల్లో ఉన్న ప్యాటర్న్ ఉంటుంది. ఏంటంటే మీకు కోర్ సబ్జెక్ట్లో ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. సేమ్ 450 మార్క్స్ పేపర్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ అంటే కామెంట్లో తెలియజేయండి, నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.